తెలుగు రాష్ట్రాల మధ్య 10 ఏళ్లుగా కొనసాగుతున్న నీటి వివాదాలకు పరిష్కార మార్గం కనబడుతోందా? జూలై 16న కేంద్రం తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో జల విభజనపై కీలక చర్చలకు వేదికైంది. సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇదే తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశం. అంతకుముందే రెండు రాష్ట్రాలు తమ ప్రత్యేక ఎజెండాలను కేంద్రానికి పంపాయి. కానీ కేంద్రం మాత్రం వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక విలీన ఎజెండాతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. సమావేశంలో ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు, పెండింగ్ కృష్ణా జల ప్రాజెక్టులపై చర్చ, నీటి వాటాల తుది నిర్ణయం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటుపై నిర్ణయం వంటి అంశాలు ఉన్నాయి. సమావేశం ప్రారంభంలోనే తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు చట్టవిరుద్ధం, ఇది చర్చకు రావద్దు, అది కొనసాగితే మా జల హక్కులపై పెద్ద ప్రమాదం అని చెప్పి స్పష్టం చేసింది. అలాగే పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలనే డిమాండ్లు ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం బనకచెర్ల ప్రాజెక్టు కేవలం వరద నీటి తరలింపు మాత్రమే, ఇది ఆర్డినెన్స్ ప్రకారం పూర్తిగా చట్టబద్ధం, ఈ అంశం తప్పితే అసలు ప్రజలకు నిజాలు తెలుస్తాయా అని ప్రశ్నించింది. సిఆర్ పాటిల్ నేతృత్వంలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ వివాదాలను నేరుగా తేల్చేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీలో సెంట్రల్ వాటర్ కమిషన్, ట్రిబ్యునల్ ప్రతినిధులు, ఇరిగేషన్ ఇంజనీర్లు, రెండు రాష్ట్రాల అధికారులు ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టుల చట్టబద్ధత, నీటి వినియోగ హక్కులు, పాత ఒప్పందాల అమలును అధ్యయనం చేసే తుది సిఫార్సులను 60 రోజుల్లోగా ఇవ్వనుంది. అంతేకాదు ఈ సందర్భంగా కేంద్రం మరో కీలక ప్రకటన కూడా చేసింది. కృష్ణానది జలాల తుది వివరణ కోసం ప్రత్యేకంగా ఒక త్రిపక్ష సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. అంటే ఈ రోజు జరిగిన సమావేశం తుది గమ్యం కాదు, కానీ సమస్యలపై సాంకేతికంగా తేల్చే దిశగా తొలి అడుగు మాత్రం ఖచ్చితంగా వేసినట్లే. బనకచెర్ల, ఇచ్చంపల్లి, పాలమూరు వంటి ప్రాజెక్టులు జల వివాదాల మూలాల్లో ఉన్నాయంటే ఇవి నీటి సమస్యలు మాత్రమే కావు, ఇవి ప్రజల భవిష్యత్తు నీటి భద్రత, రాజకీయ వ్యూహాల, రెండు రాష్ట్రాల పరస్పర నమ్మకాల పరీక్ష. ఈ రోజు జరిగిన అపెక్స్ కౌన్సిల్ చర్చలతో అవి సమయానికి మార్గం చూపేస్తాయా, లేక మళ్లీ కొత్త ఉద్రిక్తతలకు బీజం వేస్తాయా? మనం వేచి చూడాల్సిందే.